నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కడపకు ఫిష్ మార్ట్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అలాంటిది ఇప్పుడు విశాఖకు గూగుల్ ఏఐ డేటా సెంటర్ వస్తుంటే మాత్రం విమర్శలు చేస్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి నేచర్ని ఏ విధంగా చూడొచ్చు? అభివృద్ధిని వైసీపీ ఓర్వలేకపోతుందా? ఇవన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం. నమస్తే అండి మేడం, విశాఖకు గూగుల్ ఏఐ డేటా సెంటర్ రావడం, దీనిపైన దేశవ్యాప్తంగా కూడా చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రావడం ఇది అంటే అమెరికా తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోనే అని చెప్పి కూడా చెప్పుకుంటుంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇదేంటి లైట్ అన్నట్టు ఆయన మాట్లాడటమే కాకుండా మా హయాంలో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలన్నీ కూడా ఇప్పుడు వస్తున్నాయని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అయితే దీనిపైన రకరకాల ప్రచారాలు వాళ్ళు చేస్తున్నా కూడాను అసలు ఏంటి మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి విమర్శలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీకు గుర్తుందా, అసెంబ్లీలో ఎవరు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఫిష్ తినాలి అని ఎవరు మన రోజా గారు చెప్పారు. ఆయన ఎంఓయూ చేసుకున్నాం, బొబ్బట్ల ఎంఓయూ, తర్వాత అల్లం వెల్లుల్లి ఎంఓయూ, తర్వాత మసాలా దినుసులు ఏదో ఎంఓయూ ఆయన చదివాడు అసెంబ్లీలో. ఎవరు? గుడ్డ అమర్నాథ్ గారు. కాబట్టి వాళ్ళు అవి చేస్తారు. ఇవాళ ఏఐ అంత సంబంధించి గూగుల్ డేటా సెంటర్ ఏదైతే వస్తుందో విశాఖపట్నంలో 1,33,000 కోట్లు, 15,000 బిలియన్ల అంత అమౌంట్లో అన్నమాట. యాక్చువల్గా మన వాళ్ళు 80-85,000 అనుకుంటే వాళ్ళు ఏమన్నారు, గూగుల్ వాళ్ళు 2 లక్షలు పెట్టుబడి పెడతాం మేము 2029 లోపు అన్నారు. అసలు ఈ పదాలు తెలుసా జగన్మోహన్ రెడ్డికి? అసలు గూగుల్ డేటా సెంటర్ అంటే ఏంటి, ఏఐ అంటే ఏంటో తెలుసా పాపం? అంటే వాళ్ళకి తెలిసినది మార్ఫింగ్లు చేయడాలు, వాళ్ళకి తెలుసున్నది చేపల గురించి మాట్లాడాలు, ఇంకా మాట్లాడితే వైజాగ్ ఏదో ఆయన డెవలప్ చేశాను అన్నట్టుగా వాళ్ళ మనుషులు చెప్తున్నారు కదా. వైజాగ్ వీళ్ళెవరూ డెవలప్ చేయలేదు. వైజాగ్ స్వతసిద్ధంగా డెవలప్డ్ సిటీ, అది సిటీ కాదు సిటీ లాగా. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి అక్కడ రేట్లు చాలా ఎక్కువ, మీకు తెలుసో లేదో, ఈవెన్ రెంట్లు కూడా చాలా ఎక్కువ. అందుకని జగన్మోహన్ రెడ్డి వచ్చి కొత్తగా అక్కడ చేసింది ఏమీ లేదు. ఇవాళ లోకేష్ గారు నిన్న మీరు మాట్లాడింది చూసే ఉంటారు, ఇవాళ కూడా ఆయన ప్రెస్ మీట్ అవన్నీ కూడా చూసాం మనం. అశ్విని వైష్ణవ్ అన్నారు, మీ దగ్గర చాలా నేర్చుకోవాలి లోకేష్ అని. ప్రతి ఒక్కళ్ళు ప్రశంసించారు లోకేష్ని. అసలు లోకేష్ ఇవాళ మాట్లాడుతూ ఏం చెప్పారు, నా దగ్గర ఒక 10 కంపెనీల డేటా నా బ్యాగ్లో ఉంటుంది ఎప్పుడు. నేను నాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ప్రతి కంపెనీకి సంబంధించి మా టీం తోటి. నేను ఏం జరుగుతోంది ఏంటి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను, ఎందుకు జరగలేదు, ఎందుకు ముందుకెళ్ళలేదు, ఇదేమైంది అదేమైంది అంటూ. ఆయన ఎంత బాగా చెప్తున్నారంటే, అసలు ఇవాళ లోకేష్ మాట్లాడుతుంటే ఎంత మెచ్యూర్డ్గా ఎంత చక్కగా మాట్లాడారంటేనండి, చాలా ముచ్చట అనిపించింది. నిజంగా చెప్తున్నాను, చాలా చిన్న వయసులో ఆయన ఇంత పెద్ద డీల్ చేయటం అనేది, మీరు అందాక అన్నట్టుగా యుఎస్ తర్వాత మొత్తం ప్రపంచంలో ఆంధ్రప్రదేశే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఉన్నది, ఏఐ డేటా సెంటర్ చెప్పాలంటే. ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ మీరు మొత్తం భారతదేశం తీసుకున్నప్పుడు ఒక తెలంగాణ అనేసి హైదరాబాద్ డెవలప్ అయింది అంతే. అదేవిధంగా ఒక కర్ణాటక అనేసి ఒక బెంగళూరు డెవలప్ అయింది, ఒక తమిళనాడు అనేసి ఓన్లీ చెన్నై డెవలప్ అయింది. కానీ ఇవాళ మీకు ఒక కృష్ణా, గుంటూరు, అమరావతి అనేసరికి ఒక క్వాంటమ్ వ్యాలీ, ఒక ఉభయ గోదావరి జిల్లాలు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అంటే ఎక్వా, ఇవాళ వైజాగ్ అనేసరికి ఒక ఐటీ హబ్, రాయలసీమకు వచ్చేసరికి అక్కడ ఎన్ని పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, మీరు ఇందాక అన్నట్టు కియా కావచ్చు, అంటే ప్రతి ఒక్కటి అక్కడ ఏది అనుకూలంగా ఉంటే అవన్నీ, అంటే ప్రాంతాల వారీగా విభజించి ఇవాళ అంటే అభివృద్ధి అనేది అందరికీ అందాలి, అన్ని ప్రాంతాలకి ఒకచోటే స్టాగ్నేట్ అయిపోకూడదు. అందుకే వికేంద్రీకరణ అన్నారు నిన్న లోకేష్ మాట్లాడుతూ. మొత్తం ఎక్కడెక్కడ ఏది పెడితే మనకి ఏమంటారు, అభివృద్ధి వికేంద్రీకరణ. సో దానివల్ల ఉద్యోగాలు జనరేట్ అవుతాయి. మనం మొన్న అంతకుముందు మాట్లాడుకున్నట్టుగా రేపొద్దున్న తెలుగు యువత, ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళందరూ కూడా వెనక్కి వచ్చి పని చేయటానికి, సొంత రాష్ట్రానికి వచ్చి విశాఖపట్నంలో పని చేసుకోవాలంటే ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ, లేదు రాయలసీమలో వాళ్ళు అక్కడ ఆ కార్ల కంపెనీలు కావచ్చు, లేకపోతే అక్కడికి సంబంధించి పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, వాటికి సంబంధించి అట్లా ఎవరికి ఏది అభిరుచి ఉంటే దాంట్లో పని చేసుకోవటానికి ప్రాంతాల వారీగా అభివృద్ధి అనేది ఇవాళ నెలకొల్పబడింది.
మీరు గమనించినట్టయితే వైజాగ్ డెవలప్మెంట్ ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గంజాయి వాణిజ్య పంటగా అక్కడ పండించి ఏం చేశారు, ఆయన బళ్ళ మీద కూరగాయలు అమ్మినట్టు అమ్మించాడు ఆయన. సో వాళ్ళ డెవలప్మెంట్ అది. ఇవాళ వాళ్ళు ఏది మీరు మాట్లాడినా కూడా ఇది జగన్మోహన్ రెడ్డి చేసేసాడు, మొదలు పెట్టేశాడు, మాకు చెప్పుకోవటం తెలియలేదు. రేపొద్దున ఈ గూగుల్ డేటా సెంటరు జగన్మోహన్ రెడ్డి బుర్రలోంచి పుట్టిందన్నా మీరు ఆశ్చర్యపోకర్లా. అంటే వాళ్ళు చెయ్యని దాన్ని చేశామని చెప్పుకోవటంలో ఘనులు వాళ్ళు. కాబట్టి ఇవాళ ఈ గూగుల్ డేటా సెంటర్ మీద వాళ్ళు విమర్శలు చేయటం అనేది పరిపాటి వాళ్ళకి. వాళ్ళు చేయకపోతే మనం ఆశ్చర్యపోవాలి. ఇవాళ ఏదైతే లిక్కర్ స్కామ్ గురించి వాళ్ళు మాట్లాడారో ఇవాళ లిక్కర్ స్కామ్ వాళ్ళకి బూమెరాంగ్ అయింది. ఇవాళ నిజంగా జగన్మోహన్ రెడ్డి ఒక ఐటీ ఇండస్ట్రీ గురించి మాట్లాడితే ప్రజలు మామూలుగా కొట్టరు. ఇప్పుడు ఒకవేళ గూగుల్ డేటా సెంటర్ నేనే తీసుకొచ్చాను, ఏఐ నేనే తీసుకొచ్చాను అంటే ఆయన మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టకుండా చేస్తారు. కాబట్టి అలాంటి పిచ్చి పని వాళ్ళ వైసీపీ వాళ్ళు చేస్తారని నేను అనుకోవట్లా. తర్వాత లోకేష్ విషయానికి వచ్చేసరికి ఇంకొక మాట అన్నాడు ఆయన, దావోస్ గురించి మాట్లాడాడు ఆయన. దావోస్ ఏమన్నాడు, మీరు దావోస్ వెళ్ళి ఎన్ని ఎంఓయూలు చేసుకున్నారని అడుగుతున్నారు మీరు. దావోస్ వెళ్ళి మేము ఫాలోఅప్ చేసుకున్నాం. తర్వాత ఆ ఫాలోఅప్ ఫలితమే 13 నెలలకి ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ వచ్చింది. 1 నెల మేము లేట్ అయ్యాం. ఈ 1 మంత్ లేట్ అనేది చరిత్రలో ఉండిపోతుంది అన్నాడు ఆయన. అంటే ఆ 1 మంత్ డిలే దాన్ని కూడా ఆయన చాలా ఫీల్ అవుతున్నారు. అంటే నేను 12 నెలలు టైం లిమిట్ పెట్టుకుని టైం బౌండ్ అనుకుంటే ఆ 1 మంత్ డిలే అయింది అనే దాన్ని ఆయన నిర్భయంగా ఒప్పుకున్నాడు ఆయన. మనం అది కూడా అప్రిషియేట్ చేయాలి. తర్వాత దావోస్ అంటే మనకు గుర్తుకొచ్చేది, మీకేం గుర్తుకొస్తుంది? ఒక జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఇట్స్ ఎ వెరీ లెంగ్తీ క్వశ్చన్ అన్నాడు. మన గుడ్డ అమర్నాథ్ గారు ఏమన్నారు, అక్కడికి వెళ్తే ఇప్పుడు చాలా చలిగా ఉంది అని ఆయన బాధపడ్డాడు పాపం. కానీ ఇవాళ దావోస్ అంటే మనకి గూగుల్ డేటా సెంటర్ ఇవాళ గుర్తు రావాలి. అక్కడికి వెళ్ళి ఇవాళ చంద్రశేఖర్ తోటి మాట్లాడాము మేము, టాటా వాళ్ళతోటి. తర్వాత అవన్నీ కూడా ఫాలోఅప్ చేసుకుంటున్నాము. క్వాంటమ్ వ్యాలీ వస్తుంది, ఇంకొకటి వస్తుంది. ఇవాళ అన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా వైజాగ్ అంటే ఇవాళ మనకు గుర్తుకొచ్చేవి అవి. అంటే ఒక సమర్థుడైన ఎలక్ట్రానిక్ ఇదేమంటారు ఐటీ మినిస్టర్ ఉంటే ఇలా ఉంటుంది. ఒక అసమర్థుడైన ఐటీ మినిస్టర్ ఉన్నా, గుడ్ మినిస్టర్ ఉన్నా, లేదు ఒక పరిపాలన రాని ఒక ముఖ్యమంత్రి అప్పట్లో ఉన్నా ఆ రకంగా ఉంటుంది. కాబట్టి ఇవాళ మీరు ఒక గుడ్డు అమర్నాథ్ గారిని అడిగితే ఆయన ఏం చెప్పగలరంటే మీ హయాంలో ఏం జరిగింది అంటే నేను ఇన్ని లక్షల గుడ్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేశానని చెప్పగలడు, లేదు ఇన్ని లక్షల చిక్కీల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేశానని చెప్పగలడు. కానీ మీరు ఈయనెవరు మన లోకేష్ గారిని తీసుకుంటే నేను 1,33,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాను ఒక గూగుల్ డేటా సెంటర్ ద్వారా అని ఈయన చెప్పగలడు. అంటే మీరు ఒక త్రాసులో ఇద్దరిని నిల్చోబెడితే జరిగేది ఇది, వాళ్ళు చూపించగలిగేది అది, ఈయన చూపించగలిగేది ఇది. కాబట్టి ఇవాళ అభివృద్ధి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ అండి, అభివృద్ధి కేర్ ఆఫ్ అడ్రస్ లోకేష్, అభివృద్ధి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు. ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్కి వరుసగా కంపెనీలు వస్తున్నాయో మొదటి నుంచి కూడా వైసీపీ చెప్తున్నటువంటి మాట ఇది మా హయాంలో కుదుర్చుకున్నటువంటి ఎంఓయూసీ ఇప్పుడు వస్తున్నాయి, వీళ్ళు కొత్తగా తెచ్చేది ఏం లేదు. అలాగే దావోస్ వెళ్ళినప్పుడు కూడా వీళ్ళకి విమాన ఖర్చులు దండగా, పక్క రాష్ట్రం వాళ్ళని చూసి నేర్చుకోవాలి, ఇలా రకరకాలుగా ప్రచారం చేశారు. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ కూడా దీనివల్ల ఉద్యోగాలు ఏమీ రావు అని చెప్పి అప్పట్లో ఐటీ శాఖ మంత్రిగా చేసిన అమర్నాథ్ గారు అంటున్నారు. ఏంటి సార్ మరి దీనివల్ల ఉద్యోగాలు రావు? పక్కేమో లోకేష్ గారు 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తాము దాని నుంచి వస్తాయంటున్నారు, వీళ్ళేమో ఉద్యోగాలు రావు, అందువల్లే మేము అప్పుడు దీన్ని తీసుకోలేదు, పెట్టడానికి మేము సుముఖత చూపించలేదు అని చెప్పి ఆయన అంటున్నారు. ఇంకా డేటా సెంటర్ బదులు డెవలప్మెంట్ సెంటర్ పెడితే బెటర్ అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ నాయకులకి బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. నేను అందుకనే మొన్న డిఎస్సి ఎగ్జామ్ మీద ఒక క్విజ్ పెట్టాను జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు మరి అమర్నాథ్ కూడా ఒక క్విజ్ పెట్టాలి, కానీ అతను క్విజ్ ఆన్సర్ చేయలేడు కాబట్టి పెట్టట్లేదు. ఇక్కడ 2 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి, 2 లక్షల మందికి. ఈ 2 లక్షల మందికి కూడా జగన్మోహన్ రెడ్డి, ఈ అమర్నాథ్ వీళ్ళు ఇచ్చినట్టు
5,000 రూపాయల వాలంటీర్ ఉద్యోగాలు కాదు ఇవి. మినిమంలో మినిమం ఒక 2 లక్షల రూపాయల శాలరీ ఉంటుంది నెలకి. అంటే మామూలు చిన్న స్థాయిలో చేరిన వ్యక్తికి కూడా ఒక 24 lakhs 25 lakhs ప్యాకేజ్ ఉంటుంది. అటువంటి పెద్ద ఉద్యోగాలు దాదాపుగా 2 లక్షలు రాబోతున్నాయి విశాఖపట్నానికి. మనం చేయాల్సిందల్లా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి అమర్నాథ్కి తెలియదు కానీ మామూలుగా ఇప్పటికే యూత్ అడుగుతున్నారు, మాకు ఏఐ టెక్నాలజీస్లో మేము పనిచేయాలి అంటే మేము ఇప్పటి నుంచే మాకు ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్తే ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొదలుపెట్టేసింది. అంటే స్కిల్ డెవలప్మెంట్ దానికి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ కూడా ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. వాళ్ళు అంటే సీఎం చంద్రబాబు కానీ ఐటీ అండ్ హెచ్ఆర్డి మంత్రి లోకేష్ కానీ వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మా దగ్గర ట్రైన్డ్ మ్యాన్ పవర్ ఉన్నది, మేము ఏ ఇండస్ట్రీకైనా ఏ సెక్టార్లో ఒక ఐటీనే కాదు ఏ సెక్టార్లో అయినా సరే మేము టెక్నికల్లీ క్వాలిఫైడ్ పీపుల్ మా దగ్గర ఉన్నారు. ఏ బిగ్ పూల్ ఆఫ్ టెక్నికల్లీ స్కిల్డ్ పీపుల్ మా దగ్గర ఉన్నారు, అది మా స్ట్రెంగ్త్ అని చెప్తూ ఉన్నారు. అందుకని ఇప్పుడు గూగుల్ ఏఐ డేటా సెంటర్ వచ్చిన తర్వాత వస్తున్నది, ఆల్రెడీ MOU అయిపోయింది కాబట్టి వచ్చిన తర్వాత అక్కడ ఒక 2 లక్షల ఉద్యోగాలు అంటే మెయిన్ సెంటర్లో. ఇవి కాకుండా దీనికి యాన్సలరీ యూనిట్లలో వచ్చే ఉద్యోగాలు ఇంకా ఎక్కువ ఉంటాయి. అంటే ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ చూపిస్తున్న గూగుల్ డేటా సెంటర్ని మాకు వద్దు అని, మేము రాగానే మళ్ళీ మేము అధికారంలోకి వస్తే తరిమి కొడతామని, అక్కడ CRDAలో బిల్డింగ్ కడితే దాన్ని కూల్చేస్తామని, అంటే ఎంతసేపటికి ఈ విధ్వంస రాజకీయాలు తప్ప వీళ్ళకి ఏది కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ ఏమీ రాదు, వీళ్ళేమీ చేయలేరు. అంటే ఇంకొకటి అర్థం కాని విషయం ఏంటంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు విశాఖను రాజధాని చేస్తా అన్నారు, కార్యాలయాలన్నీ అక్కడికే తాళించేస్తా అని చెప్పారు. అండ్ ఇంకోటి మేము కూడా పరిశ్రమలు తీసుకొస్తాం, ఇంకొక 5 ఏళ్ళు మాకు అవకాశం ఇచ్చుంటే ఇప్పుడు వచ్చే పరిశ్రమలన్నీ మా హయాంలోనే వచ్చిండేవి, ఆ పేరేదో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిండేది అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మరి పరిశ్రమలు తీసుకురావాలి, విశాఖను రాజధాని చేయాలి అని ఉన్నప్పుడు ఇప్పుడు వస్తున్న పరిశ్రమలపైన ఎందుకు? అంటే ఈ పరిశ్రమల వల్ల ఏంటి కరెంటు తెగ వాడేస్తారు, నీళ్లు వాడేస్తారు, ఇలాంటి ప్రచారాలు చేస్తూ ప్రజలను కన్ఫ్యూజన్కి గురి చేస్తూ భయపెడుతున్నారు. మరి అంటే వాళ్ళ 2 రకాల మాటలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు నేను ఇందాక ఆ కోడిగుడ్డు అమర్నాథ్కి క్విజ్ పెట్టకూడదు అనుకున్నా కానీ ఒక క్వశ్చన్ వేస్తాను. ఆ క్వశ్చన్కి ఈ గుడివాడ అమర్నాథ్, అప్పట్లో ఐటీ మంత్రిగా పనిచేసిన ఈ గుడివాడ అమర్నాథ్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. 2014 నుంచి 2019 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా చేయాలన్న ఉద్దేశంతో అక్కడ మిలీనియం టవర్స్ కట్టారు. ఈ విషయం ఈ ఐటీ మంత్రిగా పనిచేసిన అమర్నాథ్కి తెలుసా లేదా? అంతే సింపుల్. ఆ రోడ్డు మీద రోజు తిరుగుతుంటాడు కదా, చూశాడా లేదా? ఎప్పుడన్నా మిలీనియం టవర్స్ లోపలికి వెళ్ళి చూసి వచ్చాడా? అది ఐటీ కంపెనీల కోసం కట్టింది అని తెలుసా? ఈ గుడివాడ అమర్నాథ్ ఐటీ మంత్రిగా ఉన్న సమయంలో మిలీనియం టవర్స్లో వచ్చి పని చేసుకుంటున్న ఐటీ కంపెనీలన్నిటినీ తరిమి కొట్టాడు ఈ అమర్నాథ్, వెళ్ళగొట్టాడు. అక్కడ వాళ్ళకి మాకు ఆల్టర్నేటివ్ ప్లేస్ దొరకలేదు అని కొన్ని రోజులు ఉందామనుకున్న కంపెనీలవి అక్కడికి వెళ్ళి కంప్యూటర్లు అవి బయట ఇసిరేశారు. అంత దుర్మార్గంగా ప్రవర్తించి ఐటీ కంపెనీలను కూడా తరిమి కొట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ గుడివాడ అమర్నాథ్, వీళ్ళకి ఈ డేటా సెంటర్ గురించి ఏం తెలుస్తుంది? వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళ మొహం, వీళ్ళు తెచ్చే ఉన్న కంపెనీలనే వెళ్ళగొట్టారు. ఆ తర్వాత తీసుకొచ్చి అక్కడ విశాఖపట్నాన్ని అప్పట్లోనే ఐటీ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఇంక్యుబేషన్ సెంటర్ అని పెట్టి స్టార్టప్ కంపెనీలని మనం ప్రోత్సహించాలి అన్న ఒక ఆలోచనతోటి ముందరికి వస్తే ఈ రోజున మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా స్టార్టప్ కంపెనీల కోసం MSME దీనికోసం
ఆ పాలసీ తీసుకొచ్చి ఎంఎస్ఎంఈల ద్వారా స్టార్టప్లు చేస్తున్నది. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఒకటి ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ వల్ల బెనిఫిట్స్ ఏముంటాయి అనేది చూసుకోవాలి. అక్కడ ఉన్న కాగితాలు మరి ఐటీ పరిశ్రమకి సంబంధించిన కాగితాలన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి ఈ గుడివాడ అమర్నాథ్కి లేకపోతే జగన్మోహన్ రెడ్డికి లేకపోతే వీళ్ళిద్దరికీ సలహాదారుడుగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డికి అర్థం కాలేదేమో నాకు తెలియదు. కోర్స్ వీళ్ళకి తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు. కాబట్టి ఈ విధానపరమైన నిర్ణయాలన్నీ తీసుకొని అప్పట్లోనే విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా చేస్తాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఆ రోజునే పాలసీ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తే ఆ పాలసీ డాక్యుమెంట్ను కూడా ధ్వంసం చేసిన వీళ్ళందరూ వచ్చి ఈ రోజున అసలు మొత్తం మీరు ఇందాక ఇంట్రడక్షన్లో కూడా చెప్పారు, మీరు ప్రపంచం మొత్తం చూస్తున్నది అసలు ఇంత ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటు 15 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ టైం. ఇంతకుముందు లేదు, ఇక ముందు వస్తుందో రాదో కూడా తెలియదు. అటువంటిది ముందర ఫస్ట్ $10 బిలియన్ పెడతామన్నారు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత గవర్నమెంట్ రెస్పాన్స్ చూసి గవర్నమెంట్ వాళ్ళకి కావాల్సింది ఏ విధంగా చేస్తున్నదో వాళ్ళు గమనించిన తర్వాత 10 కాదండి 15 బిలియన్ పెడతామని వచ్చారు. దీన్ని కట్ చేసి జగన్మోహన్ రెడ్డిది ఏంటి, జగన్మోహన్ రెడ్డి మేము అయ్యా మాకు మా కంప్యూటర్లు ఉంచాయా ఒక 10 రోజులు ఉంచు అంటే కంప్యూటర్లు తీసి ఇసిరి కొట్టిన జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున $10 బిలియన్ పెడతాం అంటే 85,000 కోట్ల రూపాయలు పెడతామని వచ్చిన వాళ్ళు 130,000 లేదండి 85,000 కోట్లతో కాదు, మీరు ఇస్తున్న సౌకర్యాలకి మేము 133,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని వస్తున్న కంపెనీ ఇది. అంటే ఇటువంటి కంపెనీని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళందరికీ కూడా వాళ్ళిద్దరికీ ప్రముఖంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యంతో చూస్తున్నారు. వాళ్ళిద్దరికీ అభినందనలు చెప్తూ ఉన్నారు. ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని తీసుకొచ్చిన వాళ్ళిద్దరిని మొత్తం ప్రపంచం మొత్తం అప్రిషియేట్ చేస్తూ ఉంటే ఈ వార్త వినంగానే అజీర్తితో వాంతులు విరోచనాలు పట్టుకున్న వ్యక్తులు ఇద్దరు. ఒక ఆయన ఇప్పుడు లండన్లో ఉన్నాడు, ఇంకో ఆయన ఇంకా వైజాగ్లోనే ఉన్నాడు. అందుకని వీళ్ళకి వాంతులు విరోచనాలు తప్ప వీళ్ళకు ఒరిగేదేమీ లేదు. ఆల్రెడీ అక్కడ డేటా సెంటరు కార్యకలాపాలు మొదలైపోతాయి. వీళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకున్నా అది ఆగే పని లేదు. అంటే మనం చూస్తున్నాం మేడం, ఈ గతంలో టీసీఎస్, కాగ్నిజెంట్, ఎక్సెంచర్ ఇలాంటి కంపెనీలు వచ్చినప్పుడు కూడా రూపాయికే భూములు ఇచ్చేస్తున్నారు అని చెప్పి కోర్టులకు వెళ్ళిన పరిస్థితి మనం చూసాం. సో కోర్టులతో కూడా చీవాట్లు తిన్నారు. ఇప్పుడు మొన్న ఈ మధ్య పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు అంటే మీరు ఎవరైతే పెట్టుబడిదారులు వస్తారో మళ్ళీ నేను అధికారంలోకి వస్తే మీ అందరినీ మళ్ళీ వెనక్కి పంపించేస్తాను అని చెప్పి వాళ్ళు కూడా బెదిరింపు ధోరణికి పాల్పడ్డారు. ఇప్పుడు ఇంత పెద్ద ఏఐ డేటా సెంటర్ వస్తుంటే ఇది కూడా ఇప్పుడు నేను సారికి అడిగినట్టు దీనివల్ల నీళ్లు తగ్గిపోతాయి, కరెంట్ తగ్గిపోతుంది, అక్కడ ప్రజలు ఇబ్బందులు పడతారు, ఇలాంటి డేటా సెంటర్ల వల్ల ఉపయోగం ఏమి ఉండదు, ఉద్యోగాలు రావు. ఎందుకంటే ఆదాని డేటా సెంటర్ పెడతా అన్నప్పుడు కూడా దీని గురించి ఆలోచించి మేము భూమి ఇవ్వలేదు, సమ్ ఇంట్రెస్ట్ చూపించలేదు అని చెప్పి కూడా అంటున్నారు. ఎలా అంటే ఆ అభివృద్ధిని అడ్డుకోవటాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే మాకేంటి అని అడిగారు కదా ఆ రోజు. మాకేంటి అని అడగడం వల్లే ఆ రోజు కంపెనీలు రాలేదు. అది చెప్పలేక మేము నీళ్లు ఉండవు అక్కడ, లేకపోతే మరొకటి ఉండదు, ఇవన్నీ వంకలు. ఇప్పుడు అభివృద్ధి చెందేటప్పుడు నీళ్ళు ఎందుకు ఉండవు? పక్కనే సముద్రం ఉంది. మీకు తెలుసా సముద్రానికి యువతల మనం చలమలు వస్తాయి, మంచినీళ్ళు వస్తాయి. అంటే మీరు ఉప్పు నీటిని కూడా మంచినీటిగా మార్చుకోవచ్చు టెక్నాలజీ సాయంతో, నిజంగా అలాంటి గడ్డు పరిస్థితి వస్తే. కానీ నాకు తెలిసి వైజాగ్ ఎప్పుడు నీటి ఎద్దడి ఇంతవరకు లేదు. నాకుండే కొద్దిపాటి జ్ఞానంతో చెప్తున్నాను. కాబట్టి ఆయన ఏంటంటే ఆయనకి రావాల్సిన ముడుపులు రాలేదు కాబట్టి ఆయన కంపెనీలు రానివ్వలేదు. ఇంకొకటి ఇందాక వారు చెప్పినట్టుగా వాళ్ళకి అవగాహన ఉండాలి కదా. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి తేడా ఉంటుంది. చదువుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి లాగా, లోకేష్ లాగా ఆలోచించి కంపెనీలు తెస్తారు. చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు? ఎంతసేపు డబ్బులు తీసుకోవడం అలాంటి ఆలోచనలోనే ఉంటారు. కాబట్టి కంపెనీలు రావు. ఇప్పుడు మీకు ఇంకో సంగతి తెలుసా? ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఇప్పటికిప్పుడు
ఇవాళ జేడిఎస్ తిడుతోంది కాంగ్రెస్ని కర్ణాటకలో. మీ ఐటీ మంత్రి చేతకానితనం వల్ల, నెగ్లిజెన్స్ వల్ల ఇవాళ వైజాగ్కి వెళ్ళిపోయింది గూగుల్ డేటా సెంటర్ అని. ఇప్పుడే తెలుసా మీకు? కర్ణాటక ఆల్రెడీ లోకేష్ మీద నిప్పులు జరుగుతోంది. ఎందుకంటే ఈయన అన్నీ తీసుకొచ్చేస్తున్నారు. ఇక్కడ ఎవరికి అంటే అక్కడ ఒకవేళ కర్ణాటక వద్దనుకుంటే మా రాష్ట్రం వచ్చేయండి మేము మీకు ఇస్తాము అని అన్నారు కదా. దాని మీద మీ పని మీరు చూసుకోండి, మీకెందుకు మా గురించి అని కర్ణాటక వాళ్ళు అడిగారు కదా. నిన్నగాక మొన్న ఐ థింక్ ఇన్ఫోసిస్కి సంబంధించి ఒక ఫారిన్ ఇన్వెస్టర్ ఎవరో వచ్చి కర్ణాటక రోడ్లు చూసి కమెంట్ చేసి వెళ్ళారట, మీకు గుర్తుంటే. అంటే నేను అనేది ఏంటంటే ఇవాళ కర్ణాటకని కూడా కాదనుకుని మన దగ్గర కంపెనీలు వస్తున్నాయంటే వైజాగ్లో నీటి ఎద్దడి లేదు అని అర్థం, నీటి ఎద్దడి రాదు అని అర్థం. ఇవాళ వైజాగ్ వాతావరణ పరంగా మీరు తీసుకుంటే పర్యావరణ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చూసే ఉంటారు వైజాగ్, మీరు కూడా చాలా బాగుంటుంది, చాలా పచ్చగా కొండలు అంతా కూడా చాలా సూపర్గా ఉంటుంది అక్కడ. కాబట్టి ఇప్పుడు ఒక కంపెనీ వస్తే ఒకవేళ ఏదైనా సమస్య వస్తే సమస్యను పరిష్కరించుకునే దిశగా ఆ కంపెనీ ఆలోచిస్తుంది, ప్రభుత్వం ఆలోచిస్తుంది. రెండోది రూపాయికే భూములు ఇచ్చేశారు, దాని మీద కూడా వివరణ ఇచ్చింది ప్రభుత్వం. ఇప్పుడు మేము ఇంతకు మీకు ముందు భూమి, ఇప్పుడు ఒక కంపెనీ పెట్టాలంటే కావాల్సింది భూమి. భూమి ఉన్నది మనకి ఆంధ్రప్రదేశ్కి, భూమి లేనిది కర్ణాటక. అందుకనే మనం ఎవరినైనా కూడా ఆహ్వానించగలుగుతున్నాం. ప్లస్ పర్యావరణం చాలా ముఖ్యం. ఈ రెండు బాగున్నాక మీకు ప్రభుత్వం ఎప్పుడూ కూడా వాళ్ళకి సులభతరం చేయాలి. వాళ్ళు ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక కంపెనీ పెడతామంటే గబగబా వాళ్ళకి కావాల్సిన అనుమతులన్నీ రావాలి. ఆ విషయంలో కూడా ఈ ప్రభుత్వం ముందంజలో ఉంది. కాబట్టి ఇవాళ రూపాయికి మీరు ఎందుకు ఇచ్చారు? 1 ఎకరం భూమి అంటే మీరు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు మాకు, మీకు తప్పకుండా మేము ఇన్ని ఎకరాలు ఇస్తాము అని వీళ్ళు చెప్పినప్పుడు మేమిస్తే మా యువతకి ఏంటి అని అడుగుతున్నారు, మాకేంటి అని అడగల ఈ ప్రభుత్వం. మీరు అది తేడా. జగన్మోహన్ రెడ్డి మాకేంటి అన్నాడు, ఇక్కడ మా పిల్లలకేంటి, మా పిల్లల భవిష్యత్ ఏంటి, ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు అని చంద్రబాబు నాయుడు గారు అడిగారు, లోకేష్ అడిగారు. కాబట్టి ఇవాళ ఉద్యోగ కల్పన చేస్తామని వాళ్ళు హామీ ఇచ్చాక మీకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మేము మాట ఇచ్చాము అని ఇవాళ ఘంటాపదంగా చెప్పారు లోకేష్ ప్రెస్ మీట్లో. మేము ప్రామిస్ చేశాము మా ఎన్నికల మేనిఫెస్టోలో అని చెప్పి ఖచ్చితంగా ఇస్తాము, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తాము, ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తామని ఇవాళ ఆయన చెప్పగలిగారంటే ఒక హామీ తీసుకున్నాక ఒక కంపెనీకి అనుమతి ఇవ్వడం అనేది జరుగుతోంది. ఏదో జస్ట్ లైక్ దట్ వాళ్ళు వచ్చేసారా, వీళ్ళు ఎంఓయూలు చేసేసుకున్నారా, వీళ్ళు మొత్తం భూమి ధారాదత్తం చేసేసారా, వీళ్ళు ఏదో తినేసారా, ఇది కాదు. ఇక్కడ మీరు ఇంత తీసుకొస్తే మేము ఇంత ఇస్తే మా పిల్లలకేంటి, ఖచ్చితంగా అది మాట్లాడుకున్నాక ఇన్ని వేల ఉద్యోగాలు, లేకపోతే 1,00,000 ఉద్యోగాలు, లేకపోతే 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవాళ గూగుల్ ఏ డేటా సెంటర్ వల్ల 2 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కనీసం 1,00,000 ఉద్యోగాలు వస్తాయి. 1,00,000 ఉద్యోగాలు చిన్న మాట అండి. 29 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఏదైతే వాళ్ళు చెప్పారో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ యువతకి భరోసా ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకుంటారు. అందుకే ఇవాళ కంపెనీలు వస్తున్నాయి. వాళ్ళన్నీ పద్ధతి ప్రకారం ముందుకెళ్తున్నారు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ప్రశ్నించండి. మీరు సమాచార హక్కు ద్వారా మీకు ఏం కావాలో సమాచారం సంపాదించుకోండి. అంతేగాని పనికిమాలిన మాటలు మాట్లాడి అసలు సిగ్గుండాలండి. వైసీపీకి నిజంగా సిగ్గు లేదు. ఎందుకు లేదంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా ఒక ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి అయ్యి ఉంటే, ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఉంటే ఏం చెయ్యాలి? చంద్రబాబు నాయుడిని పొగడద్దు నువ్వు, లోకేష్ను పొగడద్దు నువ్వేమనాలి? మా ఆంధ్రప్రదేశ్కి ఇవాళ గూగుల్ డేటా సెంటర్ వస్తోంది, మా యువత భవిష్యత్తు బాగుంటుంది, మా తెలుగు వాళ్ళది ఇది, మా తెలుగు నేల అని నువ్వు చెప్పాల్సింది పోయి గూగుల్ డేటా సెంటర్ వస్తే నీళ్ళు ఉండవు, గూగుల్ డేటా సెంటర్ వస్తే మరొకటి ఉండదు, ఇదా నువ్వు మాట్లాడతావు? అసలు ఇవాళ చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టే అర్హత లేదు. ఎందుకంటే అభివృద్ధిని కాంక్షించని ఏ రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఉండాల్సిన పరిస్థితి లేదు, రాదు, రాకూడదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా సరే డేటా సెంటర్కి వాటర్ అవసరం అవుతుంది. ఎందుకు అంటే కూలింగ్ కోసం. వాళ్ళ దగ్గర ఆ సర్వర్లు హై ఎండ్ సర్వర్లు ఉంటాయి కాబట్టి వీటిని కూల్ చేయటానికి ఇది అందుకనే సముద్రపు ఒడ్డును పెట్టారు. పాయింట్ నెంబర్ 1. అక్కడి నుంచి మొత్తం 30 దేశాలకి కేబుల్స్, సీలో కేబుల్స్ వెళ్తాయి, అండర్ వాటర్ కేబుల్స్ వెళ్తాయి. అందుకోసం అని చెప్పి సముద్ర తీరం కోసం వాళ్ళు వెతికారు.
విశాఖపట్నంలో హోస్ట్ చేశారు. దీంతో పాటు ఏంటి అంటే వాళ్ళకి కావాల్సిన ఇతర అవసరాలకి వాటర్ ఇవ్వాలి. ఆ వాటర్ని రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇస్తుంది. ఇక్కడ మెయిన్ ఎక్కువ వాటర్ అవసరం అయ్యేది కూలింగ్ కోసం, అది సముద్రపు జలాలతో చేసుకుంటారు. అది సీక్రెట్ ఇందులో. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదు. ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇక చాలా పవర్ అవసరం అవుతుంది, విద్యుత్తు చాలా ఎక్కువ అవసరం అవుతుంది. అందుకని ఏం చేశారు అంటే ఇప్పుడు మామూలుగా జగన్మోహన్ రెడ్డి టైంలో చేసినట్టు 19 రూపాయలకి 20 రూపాయలకి యూనిట్ కొని మేము ఇస్తాము అని గూగుల్ డేటా సెంటర్ తోటి అగ్రిమెంట్ చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. ఏం చెప్పారు అంటే మీకు కావాల్సిన ఎనర్జీని మీరే ఉత్పత్తి చేసుకోండి, మీకు క్యాప్టివ్ పవర్ యూనిట్ని మీకు ఇస్తాం అని చెప్పారు. అది కూడా ఎట్లా డెవలప్ చేసుకోవాలి మీరు అంటే సహజ వనరులను ఉపయోగి విద్యుత్ ప్రొడ్యూస్ చేసుకోవాలి అని చెప్పారు. అందుకని విండ్ పవరు, సోలార్ పవరు, ఈ గాలి నుంచి పవన విద్యుత్తు, ఈ సోలార్ పవర్ సూర్యరశ్మి నుంచి మీరు విద్యుత్తు తయారు చేసుకునే ఆ ప్లాంట్లు వాళ్ళే పెట్టుకుంటారు. దాన్ని క్యాప్టివ్ పవర్ యూనిట్ అంటారు. ఇది జగన్మోహన్ రెడ్డికి ఈ గుడివాడ అమర్నాథ్కి తెలియదు. ఇది ఇచ్చేసి వాళ్ళే పెట్టుకుంటారు, గ్రీన్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తారు. సో గ్రీన్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయటం వల్ల సముద్ర తీరంలో ఎటువంటి ఈ పర్యావరణానికి ఎటువంటి విఘాతం కలగదు. ఇటువంటి చర్యలన్నీ తీసుకొని సేఫెస్ట్ మోడ్ అండ్ మెథడ్లో ఈ గూగుల్ డేటా సెంటర్ని అక్కడ స్టార్ట్ చేస్తున్నారు. అందుకని ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎవడైనా ఈ గూగుల్ డేటా సెంటర్ మీద విమర్శ చేస్తున్నాడు అంటే వాడికి పాయింట్ నెంబర్ 1 బుర్ర లేనట్టు, పాయింట్ నెంబర్ 2 చంద్రబాబు నాయుడు అంటే కసి ఉన్నట్టు. సరే, ఇంకోటి అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పి కూటమి ప్రభుత్వం అంటుంది. కానీ ఐటీ ఎక్కడ పెట్టుబడులు పెడుతుందో ఆ ప్రాంతమే డెవలప్ అవుతుంది. మరి ఐటీ కంపెనీలన్నీ కూడా విశాఖకు వస్తున్నాయి. మరి అమరావతిలో రాజధాని అన్నారు. ఈ గూగుల్ డేటా సెంటర్ ఏదో అమరావతిలో పెట్టించవచ్చు కదా, ఎందుకు విశాఖకు తీసుకొస్తూ ఉన్నారు అని చెప్పి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అక్కడ కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం రెడీ చేసి ఉంచారు. అందువల్లే సంస్థలన్నీ కూడా అక్కడికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయని చెప్పి ఒక ప్రచారం నడుస్తుంది. అంటే మీరు మంచిగా వాళ్ళు అడిగిన ఒక చెత్త ప్రశ్నని తీసుకొచ్చి మీరు నన్ను అడుగుతున్నారు. నేను ముందరే చెప్పాను, దానికి సముద్ర తీరం కావాలి. అది విశాఖపట్నం. అమరావతిలో సముద్రం లేదు. జగన్మోహన్ రెడ్డికి తెలియకపోతే తెలుసుకోవాలి. తవ్విస్తాడు సార్. ఇక్కడ అమరావతిలో పెట్టేది వేరు. అమరావతిలో మీరు క్వాంటమ్ కంప్యూటర్ పెడుతున్నారు. అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు 3 వచ్చినాయి. వాళ్ళు అక్కడ క్వాంటమ్ కంప్యూటర్ పెడుతున్నారు. క్వాంటమ్ కంప్యూటరు విశాఖపట్నంలో ఎందుకు పెట్టలేదు? క్వాంటమ్ వ్యాలీని వైజాగ్లో ఎందుకు పెట్టలేదని వైజాగ్ వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్తాం? గూగుల్ డేటా సెంటరు వైజాగ్లో ఎందుకు పెట్టారు, అమరావతిలో ఎందుకు పెట్టలేదు అంటే అర్థం ఏమైనా ఉంటుందా దానికి? అట్లాగే క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో ఎందుకు పెట్టారు, వైజాగ్లో ఎందుకు పెట్టలేదు అంటే ఏమైనా అర్థం ఉంటుందా? ఇది ఏంటి అంటే ఒక తెలియని వాళ్ళు అంటే వాళ్ళకి వేరే ఇదేమీ లేదు. వాళ్ళకి ఒక పేరు ఉంది, వైసీపీ నాయకులు అనేది దాని పేరు అనమాట. ఆ అబ్రివేషన్కి పేరు. వీళ్ళకి ఏమీ తెలీదు. నీకు ఈ క్వాంటమ్ వ్యాలీని అమరావతిలో పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? అక్కడ ఎందుకు పెడుతున్నావు, మా జిల్లాలో మా ఇంటి పక్కన ఎందుకు పెట్టలేదు అని అడిగేవాడికి ఏం సమాధానం చెబుతాం? ఇక్కడ మనకేంటంటే మొత్తం టోటల్గా రాష్ట్రం ఒక యూనిట్గా తీసుకొని ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క విధంగా డెవలప్ కావాలి అని నిర్దేశించుకొని చంద్రబాబు నాయుడు ప్లాన్ వేసుకొని దానికి అనుగుణమైన విజన్ డాక్యుమెంట్స్ తయారు చేసుకొని దానికి అనుగుణంగా ఒక్కొక్కటి ముందరికి వెళ్తున్నారు. కాబట్టి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో 11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. ఇంక చెప్పండి, ఇంకేం చెప్పాలి? ఈ వైసీపీ వాళ్ళకి అర్థమయ్యేలాగా
ఇంకా చెప్పమంటే ఇంకో గంట సేపు చెప్తా. అందుకని వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి చేత కాదు, తెలుసుకోవటానికి ప్రయత్నించరు, చేయటానికి ప్రయత్నించరు. గూగుల్ డేటా సెంటరు వైజాగ్ వస్తూ ఉంటే మొత్తం దేశం మొత్తం కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆయన చెప్పిన మాటలు వింటే, ఆయన ఇంగ్లీష్లో చెప్పాడు, తెలుగులో ఆయనకి రాదు కదా తెలుగు. ఆ ఇంగ్లీష్ని కొంచెం ట్రాన్స్లేట్ చేసుకొని కొంచెం వింటే ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి అర్థమవుతుంది ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్ గొప్పతనం ఏంటి. గూగుల్ అంటేనే ఐటీ దిగ్గజం అంటారు. మరి గూగుల్ లాంటి సంస్థ ఏపీ వచ్చిందంటే దాని అనుబంధ సంస్థలు పెరుగుతాయి, అలాగే మిగతా ఐటీ కంపెనీలు కూడా చాలా వరకు ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కడతాయండి. ఆల్రెడీ అమ్మా నీకు అమెరికాలో 500 డేటా సెంటర్లు ఉన్నాయి, హైదరాబాదులో 5 ఉన్నాయి. అంటే మన దేశం ఎంత ప్రోగ్రెస్ చేయాలో చూడు. డేటా సెంటర్లను ఎస్టాబ్లిష్ చేయటానికి ఎంత ప్రోగ్రెస్ కావాలో ఒక్కసారి ఆలోచించడానికి ఈ ఫిగర్ చెప్పా. నేను నాకేం దురుద్దేశం లేదు, నాకు దేశం మొత్తం డెవలప్ కావాలి అని ఉంటుంది. అందుకని మనం ఇప్పుడు డేటా సెంటర్లు చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. చిన్న డేటా సెంటర్లు ఏంటి అంటే వాళ్ళు ఆ ఏరియా వరకు ఒక లిమిటెడ్ సెక్టార్లో డేటాని ప్రిజర్వ్ చేయగలుగుతాయి. ఇప్పుడు ఈ రోజున వస్తున్న గూగుల్ డేటా సెంటరు ఇప్పుడు మొత్తం ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్నది సెక్టార్ ఏంటి అంటే ఐటీ సెక్టార్ అయిపోయింది, దాని చాప్టర్ అయిపోయింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది డెవలప్ అవుతున్నది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన డేటాని గూగుల్ వాళ్ళు విశాఖపట్నంలో స్టోర్ చేస్తారు. అంటే ఎంత స్కోప్ ఉందో చూడు. మొత్తం ప్రపంచంలో డేటా వ్యవస్థ మొత్తం విశాఖ తీరంలో స్టోర్ చేస్తారు. ఎంత పెద్ద ఆపర్చునిటీ. అందుకనే వాళ్ళు $10 బిలియన్ పెడతామని ముందర వచ్చిన తర్వాత 10 కాదు సార్ మేము 15 పెడతామని వాళ్ళంతటా వాళ్ళు కమిట్ అయ్యారు. అంటే వాళ్ళకి ఎంత ప్రాస్పెక్ట్స్ కనిపించింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వాళ్ళు ఎటువంటి ప్రోత్సాహకాలు ఇస్తున్నారు, ఎట్లా ట్యాక్స్ రిబేట్లు ఇస్తున్నారు. ఇంత ట్యాక్స్ రిబేట్ ఇచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్కి సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయల ట్యాక్సులు వస్తాయి ఈ గూగుల్ డేటా సెంటర్ నుంచి. ఈ గూగుల్ డేటా సెంటర్ ఒక్కటే కాకుండా దాని చుట్టూతో ఉన్న యాన్సిలరీ యూనిట్స్ ఇవన్నీ లెక్కేసుకుంటే 23,000 కోట్ల రూపాయల ఆదాయం అక్కడి నుంచి వస్తుంది. అందుకని ఇవన్నీ కూడా చాలా సున్నితమైన విషయాలు. తెలుసుకోదలిస్తే చాలా ఉంది, తెలుసుకోకుండా మూర్ఖంగా వాదిస్తూ ఉంటే వైసీపీలాగా ఉంటుంది.